బంగ్లాదేశ్లో కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం ఆ దేశంలో ఉన్న హిందువులకు ఒక మనవి చేసింది. అదేంటంటే ముస్లింలు నమాజ్ చేసే సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేపట్టరాదని, అలాగే మ్యూజిక్ లాంటివి కూడా ప్లే చేయకూడదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. నమాజ్ టైంలో ఎలాంటి సంగీత వాద్య పరికరాలు మోగించరాదని, సౌండ్ సిస్టమ్ లో ఆఫ్ చేసి పెట్టుకోవాల్సిందిగా అక్కడి పూజా కమిటీలకు బంగ్లాదేశ్ హోంమంత్రి జహంగీర్ ఆలం విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులకి దుర్గా పూజ అతిపెద్ద పండుగ. ఈ నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకుని సమీక్ష నిర్వహించారు. పూజా మండపాల వద్ద నిరంతర భద్రత ఏర్పాటు చేస్తామని, ఎవరైనా శాంతికి ఆటంకం కలిగిస్తే వారిపై చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ దేశంలో హిందువులపై దాడులు జరిగిన నేపథ్యంలో మత సామరస్యానికి పిలుపునిచ్చారు. మత సామరస్యం దెబ్బతినేలా ఎవరూ ప్రవర్తించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారికి కఠిన శిక్ష విధిస్తామని మహమ్మద్ యూనస్ తెలిపారు.